రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులను ఎన్నిక జరగబోతోంది. ఇక ఇందుకోసం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ని లైవ్లో అడుగు తెలుసుకుందాం. సాదిక్, ఈ రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ నుంచి ఎవరెవరిని ఎంపిక చేయనున్నారు, అసలు డీటెయిల్స్ ఏంటి? రాజ్యసభ సంబంధించిన సభ్యుల కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8 తారీఖు రోజు నోటిఫికేషన్ రాగా ఈ ఫిబ్రవరి 27న ఎన్నికలు రాబోతుంది. రాష్ట్రంలో 3 రాజ్యసభ సంబంధించినటువంటి స్థానాలకు గాను ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధానంగా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 3 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వద్దిరాజుతో పాటుగా సంతోష్, బడుగుల లింగ ఈ 3 ఉన్నారు. సో వాళ్ళ రిటైర్మెంట్ అన్నది 4వ తారీఖు ఫిబ్రవరికి ముగుస్తున్న నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్స్ రావాల్సిన అవసరం నేపథ్యంలో దీనికి సంబంధించిన కేంద్ర ఎన్నికల కార్యాలయం అయితే షెడ్యూల్ విడుదల చేసింది. సో ఇప్పటికి ఉన్నటువంటి బలాబలా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక చేసేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 30 మంది ఉండాలి. రాష్ట్రంలో 119 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో బలాబలాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి 2 ఎంపీ స్థానాలు గెలుపుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే 30-30గా ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా 39 మంది ఉన్నారు కనుక వారికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మరో అభ్యర్థిని కనుక నిలబెడితే పోటీ రసవత్తంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటీవల రేవంత్ రెడ్డి కలుస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నట్టు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా చాలా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో 3వ అభ్యర్థి కనుక నిలబెడితే ఎట్లా ఉంటుందనిపైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే బలాబలాలు చూసినట్టయితే 119 డివైడెడ్ బై 4 ప్రకారంగా చూసినట్టయితే 30 మంది సభ్యులు ఉండాలి ఎమ్మెల్యేలు. అందులో భాగంగా 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదేవిధంగా 1 స్థానం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 3 కూడా రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో మళ్ళీ సంతోష్ని తిరిగి వారిని నామినేట్ చేస్తారా, లేకపోతే కొత్తవారు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన కూడా ఎన్నికల కంటే ముందు కూడా ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి ఇస్తారా, లేకపోతే సంతోష్ సంబంధించిన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా అని కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితే జానారెడ్డితో పాటుగా చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్తో పాటుగా మనకు ఎద్దకి దయాకర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇంకా ఏఐసీకి సంబంధించిన వాళ్ళు కూడా పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు మన్మోహన్ సింగ్ కానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఏఐసీసీ వాళ్ళు కూడా ఎవరన్నా రాజ్యసభ నుంచి నామినేట్ అంటే తెలంగాణ నుంచి నామినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి 2 సంబంధించిన రాజ్యసభ స్థానాలు రాబోతాయి. అలా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి నుంచి వెళ్ళి సంతోష్ని మళ్ళీ తిరిగి రాజ్యసభ సభ్యునిగా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఇస్తారా, లేకపోతే అధిష్టానం పైన కూడా ఇంకా సంబంధించిన పార్టీ అగ్రనేతలు తేలాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆశాభావాల సంఖ్య భారీగా ఉంది. దీంతో పాటుగా ఏఐసీసీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరైనా ప్రమోట్ చేసే విధంగా కూడా ఉండే అవకాశం అయితే కలమడుతుంది. సో ఏదైనప్పటికీ రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8 తారీఖు రోజు విడుదల కాబోతుంది నోటిఫికేషన్. ఆ తర్వాత ఫిబ్రవరి 27వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కూడా ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతుంది. సో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తుందానిపైన కూడా సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. 3వ అభ్యర్థి కనుక నిలబెట్లయితే ఎట్లా ఉంటుందానిపైన కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.